హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మునగాకు కారం పొడి అయితే ప్రిపేర్ చేశాను. వేడి వేడి అన్నంలో మునగాకు కారపొడి నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మునగాకు అయితే ప్రతి ఒక్కరూ అయితే తినవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అలాగే మునగాకు వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి. కాలుష్యాన్ని అయితే పెంచుతుంది, ఎముకల దృఢత్వాన్ని కూడా పెంచుతుంది, విటమిన్ సి బి కూడా లభిస్తాయి. ఈ మునగాకు వల్ల టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలో మీకు అయితే చూపిస్తాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెష్గా ఉన్న ఈ మునగాకుని అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇలాగా కొమ్మల్లాగా అయితే తీసుకొచ్చాను కదా. దీన్ని అయితే ఇప్పుడు శుభ్రంగా ఆకులన్నీ అయితే కోసుకోవాలి. దీన్ని క్లీన్ చేసుకుని ఆకులు అయితే కోసుకుంటున్నాను. ఇదిగోండి, ఎంత అయితే వచ్చింది మునగాకు. దీన్ని శుభ్రంగా కడుక్కుని అయితే ఒక కాటన్ క్లాత్ మీద అయితే ఫ్యాన్ గాల్లో తడంతా పోయేలాగైతే ఇలాగైతే ఆరబెట్టేసుకోవాలి. మొత్తం దీంట్లో ఉన్న తడంతా పోవాలి. డ్రై అయిన తర్వాత అయితే దీన్ని అయితే మీకు అయితే చూపిస్తాను. ఇదిగోండి, ఇలా అయితే డ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఒక ప్యాన్ అయితే పెట్టుకుని దానిలోకి అయితే మునగాకు అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది చేతి ఇలా నలిగిపితే నలిగిపోయేలాగా వేగాలన్నమాట. ఇది బాగా క్రిస్పీగా అంటారు కదా, ఆ టైప్లో వేగితే సరిపోతుంది. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే బాగా వేయించుకోవాలి. మీకైతే చూపిస్తున్నాను చూడండి. ఇదైతే ఈ విధంగా అయితే వేగాలి. చూడండి, ఇలా నలిపితే ఇలా అయితే క్రిస్పీగా అవుతుంది కదా. ఈ విధంగా అయితే వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని అయితే పక్కకైతే తీసేసుకుని ఒక స్పూన్ పల్లీలను అయితే వేసుకుని అయితే వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా పక్కకైతే తీసేసుకుని ఇప్పుడు అదే ప్యాన్లో అయితే 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవైతే హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే త్వరగా అయితే మాడిపోతాయి. లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి నువ్వులు ఎప్పుడైనాను. ఇప్పుడైతే ఇవి కలర్ మారిన తర్వాత అయితే వీటిని కూడా పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసిన తర్వాత 15 నుంచి ఒక 20 ఎండుమిర్చిని అయితే వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కకైతే తీసేసుకోవాలి. దానిలోనే ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పును అయితే వేస్తున్నాను. అలాగే 2 స్పూన్ల మినపప్పును కూడా వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయినా పర్వాలేదు, ఇలాగా పొట్టు లేని మినపప్పు అయినా పర్వాలేదు. ఇలాగా మినపప్పు పచ్చిశనగపప్పు అయితే వేసుకుని వేయించుకోవాలి. దీనిలోనే ధనియాలు కూడా వేసుకుంటున్నాను. ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు వచ్చేసి అయితే ఒక 3 స్పూన్లు అయితే ఉంటాయండి. వీటిని అయితే దీనిలో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక స్పూన్నర అయితే జీలకర్రను కూడా వేసుకున్నాను. వీటిని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. కలర్ మారి కొంచెం మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకైతే తీసేసుకుని మొత్తం మనం వేయించుకున్న వాటన్నిటిని అయితే ఇలా ప్లేట్లో వేసుకుని బాగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఫస్ట్గా అయితే పల్లీలు నువ్వులు అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది ఇలా పొడి చేసుకున్న తర్వాత ఎండుమిర్చి అలాగే ధనియాలు పచ్చిశనగపప్పు మినపప్పు జీలకర్ర వీటిని కూడా వేసుకుని అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత మునగాకుని కూడా వేసుకోవాలి. దీనిలో ఒక వెల్లుల్లిపైన అయితే ఇలాగ రెబ్బల కింద చేసుకుని అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒక్కసారి అయితే మిక్సీ పట్టి తర్వాత దీనిలోనే డ్రై అయిన చింతపండును కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో రుచికరమైన మునగాకు కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే ప్రతి ఒక్కరూ తినొచ్చు. ఇదైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.